హాల్లో బీజేపీ పార్టీ అన్ని మోర్చాల వర్క్షాప్ లో సభ్యత్వం డ్రైవ్ ను మాజీ ఎమ్మెల్సీ ఎన్ రామచంద్రరావు ప్రారంభించారు. ఇక ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బండి సంజయ్ కుమార్, గౌరవనీయులైన హోం వ్యవహారాల కేంద్ర మంత్రి కాసం వెంకటేశ్వర్లు, బీజేపీ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోలి మధుసూదన్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. 6 గ్యారంటీలు అమలు చేయలేక కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రా పేరుతో హైడ్రామా చేస్తుందని బండి సంజయ్ అన్నారు. ఇక సల్కం చెరువులో కాలేజీపై చేయి వేస్తే సహించేది లేదని ఓవైసీ అనడంతో కాంగ్రెస్ ప్రభుత్వం భయపడిందని ఆయన ఎద్దేవా చేశారు. డ్రామాలు ఆడుతున్నారు. టీఆర్ఎస్ పార్టీ బీజేపీ ఒకటే, కాంగ్రెస్ ఒకటి. కాంగ్రెస్ బీజేపీ జరుగుతుందా, ఇది సాధ్యమా అని చెప్పి మైండ్గా తీసేది. 2028లో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడేది భారతీయ జనతా పార్టీ. ఈ తెలంగాణ రాష్ట్రంలో వచ్చేది రామరాజ్యం 100% అయిపోతుంది. ఇది నా మాట కాదు, ఇలా ప్రజల్లో జరుగుతున్న చర్చ. మీరు ఏ అడగండి, అబ్బా పొరపాటు చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ ఓటేసి, ఈసారి మాత్రం భారతీయ జనతా పార్టీ అందుకే ఎంపీలు గెలిచామన్నా మనం. అందుకే 8 మంది ఎంపీలు మనం గెలిచాం. ప్రజలు అసెంబ్లీ ఎన్నికల్లో పొరపాటు చేస్తాం. మేము ఏదో చిన్న పొరపాటు చేసి మేము భారతీయ జనతా పార్టీకి వేసే ఓటు ఇలా కాంగ్రెస్ పార్టీకి వేసామని పొరపాటు చేస్తాం. అతి తక్కువ సమయంలో ప్రజా వ్యతిరేకత చూడఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ మీద ప్రజలు పూర్తి వ్యతిరేకత కాంగ్రెస్ పార్టీ మీద, చూడడం కాంగ్రెస్ పార్టీ మీద. కేసీఆర్ నమ్మేస్తున్న ప్రజలు. కాబట్టి ఇవాళ ప్రత్యేకమైనది ప్రజలు చర్చ జరుగుతుంది. ఏంటి అయిపోయిందా, ఎప్పుడు ఎన్నికలు జరిగినా భారతీయ జనతా పార్టీ ఈసారి పక్కా పవర్లోకి వస్తుంది అని చెప్పి ఒక ఆలోచన భారతీయ జనతా పార్టీ విశ్వాసం ఇలా ప్రజల్లో కూడా ఏర్పడదంటే మీరందరూ కష్టపడి పనిచేస్తున్న తీరు వల్ల, మీరు ఇష్టపడి పనిచేస్తున్న తీరు వల్ల, మీరు చేస్తున్న పోరాటం వల్ల భారతీయ జనతా పార్టీ మీద ప్రజలకు విశ్వాసం ఏర్పడింది, నమ్మకం ఏర్పడింది. అందుకే 2028లో జరిగే ఎన్నికల్లో ఎప్పుడు ఎన్నికలు జరిగినా కూడా భారతీయ జనతా పార్టీ ఈ తెలంగాణ రాష్ట్రంలో పక్కా అధికారం వస్తుంది. ఇక బీజేపీ పార్టీలో ఎదిగే నాయకునికి సభ్యత నమోదు అనేది ఒక మంచి అవకాశమని, ప్రతి కార్యకర్త నిరూపించుకోవాలని ఈటెల రాజేందర్ అన్నారు. ప్రజలతో మమేకమవడానికి సభ్యత నమోదు కార్యక్రమం మంచి అవకాశమని ఆయన చెప్పుకొచ్చారు. ప్రపంచంలోనే ఎక్కువ సభ్యత్వం కలిగిన పార్టీ బీజేపీ అని, రాష్ట్రంలో కేవలం ఎంపీ ఎమ్మెల్యేగా గెలవడం కాదని, కింది స్థాయి నుండి అనగా వార్డు మెంబర్ నుంచి గ్రామ సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీల వరకు గెలిస్తేనే బీజేపీ సంపూర్ణ పార్టీగా ఎదుగుతుందని ఈటెల తెలిపారు. ఎంత కష్టపడ్డా ఎక్కడ పోతే మేము ఈ పని చేసామని చెప్పి ఒక 10 పాయింట్లు చెప్పిండు. ఆ 10 పాయింట్లు ఇప్పుడు నేను చెప్పాను కానీ ఒకటి మాత్రం చెప్పిండు, మా దగ్గర గెలవగలిగే నాయకులు లేనప్పుడు గ్రామ స్థాయిలో వార్డు మెంబర్లో అనేక మంది తెచ్చుకున్నాం, పెట్టుకున్నాం, గెలిపించుకున్నాం. మెల్లమెల్లగా ఇవాళ ఒక 10 ఏళ్లకు పార్టీ స్టెబిలైజ్ అయింది. అప్పుడు పెట్టినాం, నాకు బూత్ కమిటీ మీద ఎఫర్ట్స్ పెట్టినాం, మాకు అన్ని కమిటీ ఎఫర్ట్స్ పెట్టినాం, సంపూర్ణంగా పనిచేసే స్థాయికి సాధించుకున్నామని చెప్పి ఇవాళ నేను కార్యకర్తలు ఎన్ని సంవత్సరాలు పనిచేస్తున్నాం కంటే కూడా ఎంత ప్రజల ఆశీర్వాదం పొంది గెలవగలిగిన వాళ్ళు, ఎన్ని వేల సంఖ్యలో వార్డు మెంబర్లు గెలిచినాం, ఎన్ని వేల సంఖ్యలో మనం సర్పంచ్ గెలిచినాం, ఎంపీటీసీ గెలిచినాం, ఎన్ని వేల సంఖ్యలో మనం జడ్పీసీ గెలిచినాం, ఎన్ని వందల సంఖ్యలో జడ్పీసీ గెలిచినాం. అదే ఈ ట్రైన్ ఉంటుంది. కాబట్టి ఇవాళ మనం చూస్తా ఉన్నాం, ఫస్ట్ టైం కావచ్చు ఆఫ్టర్ 44 ఇయర్స్ ఈ దఫా 17 పార్లమెంట్ సీట్లు ఉంటే 8 సీట్లు గెలుచుకోవడమే కాకుండా ఇంకొక అన్ని సీట్లలో కూడా దాదాపుగా 1 మినహాయిస్తే అన్ని సీట్లలో నువ్వు నేను అని కొట్లాడిన పార్టీగా భారతీయ జనతా పార్టీ ఎస్టాబ్లిష్ అయింది. ఇవాళ అధికారాన్ని చెలాయిస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. వాళ్ళు కొత్త జోస్తో అనేక రకాల ప్రలోభాలు పెట్టి ఎన్ని ప్రగల్భాలు పలికినప్పటికీ కూడా వాళ్లకు మనకు ఉన్నటువంటి ఓట్ల షేర్ ఇవాళ తేడా కేవలం 4.5% మాత్రమే మనం చేస్తున్నాం. గంట శక్తిని, గంట సత్తాన్ని సంతరించుకున్నాం. దాని కారణాలు నేను వివరించాల్సిన లేదు. రేపు తప్పకుండా రేపు సర్పంచ్ ఎన్నిక జరగబోతాయి, రేపు ఎంపీటీసీ ఎన్నిక జరగబోతాయి, రేపు మిగతా ఎంపీపీ, జడ్పీటీసీ, జిల్లా పరిషత్ జరగబోతాయి. నేనేం నొక్కలేదు ఇక్కడ.
ఇక వర్క్షాప్లో సభ్యత్వం డ్రైవ్లో పాల్గొన్న రాజ్యసభ మెంబర్ కె లక్ష్మణ్ పార్టీ సభ్యత్వ విస్తరణ కోసం అన్ని మోర్చాలు సమావేశం కావడం సంతోషంగా ఉందన్నారు. పార్టీ సభ్యత్వం కోసం ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకొని ప్రతి 6 సంవత్సరాలకోసారి కొత్త సభ్యత్వాలను నమోదు చేసుకుంటున్నామన్నారు. ఇక 2024లో జరిగిన లోక్సభ ఎన్నికలలో మన తెలంగాణ రాష్ట్రం నుండి 8 మంది ఎంపీలను గెలిపించుకున్నామని, కొన్ని ప్రాంతాలలో ముఖ్యంగా ఖమ్మం, నల్గొండ, వరంగల్ తదితర ఏరియాల్లో గెలవలేకపోయాము. కానీ అటువంటి ఏరియాలో ఎక్కువగా సభ్యత్వాలు నమోదు చేసుకొని వాటిని బలోపేతం చేయాలని లక్ష్మణ్ కోరుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రాంతీయ పార్టీ బీఎస్ పార్టీలు అదే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గెలిచినట్లయితే మోదీ గారు 3వ ప్రధానమంత్రి అయితే రిజర్వేషన్ చేస్తారని, రాజ్యాంగాన్ని మార్చేస్తారని చెప్పి పదే ఫేక్ వీడియో తయారు చేసి, ఒక ఫేక్ ప్రచారాన్ని తయారు చేసి ఏ విధంగా ప్రజలు మభ్యపెట్టి అక్కడక్కడ కొంచెం సఫలీకృతం కావచ్చు. కానీ వాస్తవంగా నరేంద్ర మోడీ గారు ఈ 10 సంవత్సరాల్లో ఒక్క రిజర్వేషన్ కూడా ఎత్తేయకుండా ఎస్సీ రిజర్వేషన్ కాలపతి ముగిస్తే కూడా వెంటనే మళ్ళీ ఆ రిజర్వేషన్లు మళ్ళీ పొడిగించినట్టు నాయకుడు నరేంద్ర మోడీ గారు. ఇక అదనంగా నేను ఉన్న రిజర్వేషన్లు కాకుండా అదనంగా 3 రిజర్వేషన్లు అదనంగా మోదీ గారు కల్పించారు. ఒకటి మహిళలకు మొదటిసారిగా చట్టసభలో 33% నిర్వహించిందంటే ఈ మోదీ గారు మాత్రమే, కానీ కాంగ్రెస్ ఇవ్వలేదు. ఏ ప్రాంతీయ పార్టీలు కూడా ఈ రిజర్వేషన్స్ మాట్లాడుతున్నారో ఇది దేనికి కాదు. రెండవది